అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పాలకూర టమాటా వేసి కర్రీ చేస్తున్నాను. అది ఎలాగో చూసేయండి. పాలకూర మొత్తం కోసి నీటిలో కడిగేసుకొని నీటిలో పెట్టుకున్నానండి. ఇప్పుడు పాలకూర కడిగేసుకున్నది దీంట్లో వేసేస్తున్నాను. టమాటాలు పెద్ద టమాటాలు అండి, 2 టమాటాలు తీసుకున్నాము. మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సగాన్ని కోసి వేసేసాను. పాలకూర చాలా మంచిదండి. చింతపండు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, దీంట్లో వేసుకోవచ్చండి. లేకపోతే మొత్తం కర్రీ చేసిన తర్వాత దాంట్లో కలిపేసుకొని ఇంకా మెత్తగా స్మాష్ చేయాల్సిందే. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇంకా చూసారు కదా, ఉడుకుతుంది. మూత పెట్టేద్దామండి. నీళ్ళంతా ఆవిరైపోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఇమ్యూనిటీ బూస్ట్ని బాగా పనిచేస్తుందండి ఇది. పాలకూర బాడీకి రక్తం పెట్టిద్ది, షుగర్స్ లెవెల్స్ సరి చేస్తుంది. చాలా చాలా మంచిదండి ఈ పాలకూర అనేది. చూసారు కదా, నీళ్ళంతా ఆవిరైపోయింది. ఇప్పుడు మెత్తగా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు తాలింపు వేసేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయ, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చూసారు కదా, కరివేపాకు మొత్తం వేసేసాను. అంతేనండి. చూసారు కదా పాలక్ టమాటా కర్రీ ఎలా ఉందో. మా పిల్లలకి ఇంకా కారం అంటారని నెయ్యి వేసి దాంట్లో కర్రీలోకి నెయ్యి వేసి ఇంకా కర్రీ పెట్టేస్తే తిన్నారు. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. ఓకే, బాయ్.